గుడ్ ఈవినింగ్ మై డియర్ టెక్నోక్రాట్స్. నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. తెలంగాణ ఈసెట్ 2026కి ప్రిపేర్ అవుతున్న సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్ ఈ వీడియో. సో సరిగ్గా 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో 120 మార్కులు, 120 మార్క్స్, 20 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే బాగా చదివిన వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఆ భయం పోగొట్టడానికి, కాన్ఫిడెన్స్ నింపడానికి మాత్రమే వీడియో తీస్తా ఉన్నా. ఈ వీడియో చూస్తే 120కి 120 వస్తాయని కాదు, ఆల్రెడీ మీకు ఉన్న ఏ నాలెడ్జ్ అయితే మీకు ఉందో, ఏదైతే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తారో దానిపైన ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి మాత్రమే ఈ వీడియో. సో మళ్ళీ ఒకసారి 20 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, 120 మార్క్స్ అని అంటున్నా. ఇక్కడ ఈ 120 మార్క్స్ ఏంటి సార్, మరి టార్గెట్ పెద్దగా ఉండాలి కదా అంటే, బాగా చదివే వాళ్ళు, వాళ్ళ ప్రిపరేషన్ 100% బాగున్న వాళ్ళంతా మంచి ర్యాంక్ సంపాదిస్తారు. కానీ కొద్దిగా భయపడుతున్న వాళ్ళకి అట్లీస్ట్ 120+ మార్క్స్ వస్తాయి. ఈవెన్ నువ్వు అదృష్టం బాగుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఏ కాలేజీలో జాయిన్ అవుతాడో అదే కాలేజీలో కూడా నీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సీట్ల విషయానికి వస్తే కూడా, లాస్ట్ ఇయర్ ఈ సీట్ల విషయానికి వస్తే ఒకసారి చూడండి, టాప్ కాలేజెస్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి టాప్ కాలేజెస్ అంటే మన ఏదైతే జేఎన్టీయూ కాలేజ్ ఏదైతే ఉందో, ఈ జేఎన్టీయూ కాలేజీలో 18 సీట్లు ఉన్నాయి. 18 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే సిఎస్సి బ్రాంచ్ తో పాటుగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, మొత్తం 18 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, 2 టాప్ కాలేజెస్. ఈ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 78 సీట్లు ఉన్నాయి మొత్తం, కంప్యూటర్ సైన్స్ తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటే 78 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి కాలేజ్, సిబిఐటి కాలేజ్లో కూడా 78 సీట్లు, సిఎస్సి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ 78 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో రెండు సెక్షన్లు, 12 సీట్లు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ సీట్లో స్టాండర్డ్ గా 6 సీట్లే, కానీ మిగిలిపోయిన సీట్లు మనకే ఇస్తారు. ఇక్కడ 12 గ్యారంటీ, ప్లస్ ఒక 10 వేసుకోండి, 20 వేసుకోండి, 30 వేసుకోండి, చెప్పలేదు. లాస్ట్ ఇయర్ ఎన్ని మిగిలిపోయినాయో మన ఈ సెట్ రాశాక, రిజల్ట్స్ వచ్చినాక కౌన్సిలింగ్ అప్పుడు మన వెబ్సైట్ లో పెడతాడు, తెలిసిపోతుంది అప్పుడు. కానీ 12 గ్యారంటీ, 12 ప్లస్ 10, 20 కూడా కావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో 42 సీట్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ జిఎన్టీడబ్ల్యూ టాప్ కాలేజ్, ఇది కూడా, దీనిలో వచ్చేసి 66. గర్ల్స్ కి అయితే మొత్తం టోటల్ గా ఈ టాప్ 5 కాలేజెస్ జేఎన్టీయూ, ఓయూ, సిబిటి, వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గర్ల్స్ కి ఇది కూడా కలుపుకుంటే టోటల్ గా 294 సీట్స్. అదే బాయ్స్ కి అయితేనేమో 228, ఈ కాలేజ్ తీసేస్తే 228. అంటే మీరు గనుక ఒకవేళ, నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నా అంటే, ఎందుకు చూపిస్తున్నానంటే, 120+ మార్క్స్ తెచ్చుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఉస్మానియా, జేఎన్టీయూ, వాసవి, సిబిఐటి, బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గర్ల్స్ కి అయితే ఇంకో కాలేజ్ నారాయణమ్మ, దీనిలో సీట్ పక్కా. మరి ఆ 120 మార్క్స్ కి మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మనం భయపడకూడదు, భయపడకుండా ఉండాలి. భయపడకుండా ఉంటే చాలు. భయపడకుండా అంటే మళ్ళీ భయపడకుండా ఉండి మళ్ళీ మన ప్రిపరేషన్కి ఒక స్టాండర్డ్ గా మాక్ ఎగ్జామ్స్ కంపల్సరీగా మే 1 నుంచి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, మన సాయి మేధా .in అప్లికేషన్ ద్వారా మే 1 నుంచి, అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చాము, 5 డేస్ డిప్లొమా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ మాక్ ఇంజనీరింగ్ అయిపోయింది, మాక్ ఎంపీసీ అయిపోయింది. ఓకే, తర్వాత దానికంటే ముందుగా ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన, మ్యాథమెటిక్స్ పైన, సబ్జెక్ట్ వైజ్ ఇంజనీరింగ్, సబ్జెక్ట్ లెవెల్ అన్ని, మొత్తం అన్ని టెస్టులు అన్నీ అయిపోయినాయి. ఫైనల్ గా మిగిలింది ఒకటి మాక్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, భయపడుతున్న వాళ్ళు కావచ్చు, బాగా చదివే వాళ్ళ గురించి నాకు భయం లేదు, వాళ్ళు కొట్టేస్తారు. కానీ యావరేజ్ గా ఉండే వాళ్ళు, కొద్దిగా భయపడుతున్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయో పక్కన పెట్టండి, మాక్ ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. నో మాక్ ఎగ్జామ్స్, నో ర్యాంక్ పెట్టుకోండి మైండ్ లా. నేను మాక్ ఎగ్జామ్స్ రాకపోతే నాకు ర్యాంక్ రాదు అంటే ఇదేంటి సార్ అంటే, దానికి దీనికి ఏం, నేనేమంటాను అంటే, మాక్ ఎగ్జామ్స్ రాస్తే ర్యాంక్ ఎందుకు వస్తుంది అంటే, మాక్ ఎగ్జామ్స్ బిట్స్ మాక్ ఎగ్జామ్ స్టైల్లోనే ఫైనల్ ఎగ్జామ్ లో ఉంటాయి 100%. మళ్ళీ చెప్తున్నా,
ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో మాక్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వచ్చాయో గత 2025 ఈ సెట్ వరకు కూడా 23 సంవత్సరాలుగా చూస్తా ఉన్నా. 154 హైయెస్ట్ ఇక్కడ ఉంటే ఫస్ట్ ర్యాంకర్ కి ఫైనల్ ఎగ్జామ్ లో కూడా 3-4 మార్కులు 5 మార్కులు తేడా. ఒకవేళ 170 అట్లా పోయినా కూడా ఫస్ట్ ర్యాంకర్ కి సెకండ్ ర్యాంకర్ కి మాత్రం డిఫరెన్స్ అలా ఉంటుంది. స్టాండర్డ్ గా చూసినట్టయితే 100% మార్క్ ఎగ్జామ్స్ లో మీ మార్కులు ఎట్లా ఉంటాయి అలాగే ఉంటాయి. సార్ మళ్ళీ స్టార్టింగ్ లో తక్కువ వస్తే ఎట్లా సార్ అంటే, స్టార్టింగ్ లో తక్కువ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ కి ఒక్కొక్క ఎగ్జామ్ కి నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ లో 100% స్కోర్ చేసుకుంటూ ఒక్కొక్క 5 మార్కులు టెస్ట్ టు టెస్ట్ ప్రతి మార్క్ టెస్ట్ కి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతే మాత్రం బరాబర్ నీకు 120 మార్క్స్ అయితే వస్తాయి. మరి ఆ 120 మార్క్స్ కి మనం ఏం చెయ్యాలి ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ టాప్ 50 ర్యాంకర్స్ పెట్టా. ఇక్కడ 1 నుంచి 12th వరకు పెట్టా. ఎన్ని ఉన్నాయి హైయెస్ట్? 148 ఉన్నాయి. ఇంజనీరింగ్ మ్యాథ్స్ చూద్దాం. ఇంజనీరింగ్ 75, ఇక్కడ 35. ఓవరాల్ గా చూస్తే హైయెస్ట్ 81 కనిపిస్తా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నేను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనేది మాట్లాడతాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 24th ర్యాంక్ వరకు 13 నుంచి 24 వరకు వరుసగా ఉన్నాయి ర్యాంకులన్నీ. లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ లో ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా టాప్ 50లో 48 ర్యాంకులు మనవే ఉన్నాయి కాబట్టి 48 మందిని చూపిస్తా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 142 టోటల్ ఓవరాల్ గా. నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి హైయెస్ట్ 81 కనిపిస్తా ఉన్నాయి, లోయెస్ట్ 68 కనిపిస్తా ఉన్నాయి. 68. ఓకే, రైట్. అన్న మ్యాథ్స్ కూడా చూసుకోవాలి, మళ్ళీ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే. లోయెస్ట్ ఇక్కడ 30 మార్కులు కనిపిస్తా ఉన్నాయి, హైయెస్ట్ 41 కనిపిస్తా ఉన్నాయి. 41. నెక్స్ట్ వచ్చేసి 25th ర్యాంకర్ నుంచి 38 ర్యాంకర్ వరకు చూడండి. 136 మార్క్స్ దగ్గరకు వచ్చేసినాం. 120 మార్క్స్ కదా మనకు కావాల్సింది. టాప్ 50లో వచ్చిందంటే బరాబర్ నేను ఇందాక మాట్లాడిన టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో పక్కా సీట్ పక్కా. సో ఇది ఇంజనీరింగ్ పరిస్థితిలో టోటల్ మార్క్స్. ఇంజనీరింగ్ మార్కులు వచ్చేస్తే మినిమం మనకి ఎంత కనిపిస్తున్నాయి అంటే 64 కనిపిస్తా ఉన్నాయి. 64. మ్యాథమెటిక్స్ లో చూడండి 33, 32, 30, 29 ఉంది. 29. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కెమిస్ట్రీ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నారు సార్ అంటే, ఫిజిక్స్ గురించి అయితే నేను మాట్లాడాను. ఎందుకంటే మీరు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఈ సెట్ లో ఉందో లేదో మీరు డిసైడ్ చేసేసారు ఆల్రెడీ. ఏదో ఓకే ఇట్లా అవుతున్నాను, నేను అందుకే దాని గురించి చెప్పదలుచుకోలేదు. దాని గురించి చెప్పి భయపడేది నేను చేయదలుచుకోలేదు. దాంట్లో ఎట్లా మార్కులు స్కోర్ చేయాలి దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ 39 నుంచి 50 వరకు లాస్ట్ గా 132 మార్క్స్. ఇక్కడ చూద్దాం కథ ఎన్ని మార్కులు. ఇంజనీరింగ్ లో లీస్ట్ మార్క్స్ 61 కనిపిస్తా ఉన్నాయి. 60 మార్కులు. ఓకేనా, 60 మార్కులు మీరు ఎలా సాధించాలి? టాప్ 50లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టాప్ 50లో నేను 120 అన్నా, 130 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. గ్యారంటీగా అంటే మనం టార్గెట్ 120 పెట్టుకుంటే అట్లీస్ట్ దగ్గర పడతాం. 100 లోపు వచ్చినా కూడా టాప్ 5 లో గ్యారంటీ. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే లీస్ట్ 25 కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ అతనికి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అడ్వాంటేజ్ అయింది. ఇంజనీరింగ్ కూడా 73 బెస్ట్ మార్క్స్ వచ్చాయి. 61తో కంపేర్ చేస్తే హైయెస్ట్ అతనివే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, రైట్. ఇది సో ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మార్క్స్. సో ఇప్పుడు మరి మీరేం చెయ్యాలి? ఓకేనా, ఫస్ట్ నేను అనేది మ్యాథ్స్ గురించే మాట్లాడతా, మ్యాథమెటిక్స్ గురించే. ఈ మ్యాథమెటిక్స్ ఎందుకంటే ఇంకా 20 రోజుల సమయం ఉంది కాబట్టి భయపడకుండా మ్యాథమెటిక్స్ లో మనం ఇచ్చిన స్కోర్ బూస్టర్, మన సాయి మేధా అప్లికేషన్ లో మ్యాథ్స్ స్కోర్ బూస్టర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ బూస్టర్ చెయ్యండి బరాబర్. అందులో నువ్వు చేస్తే ఆ మోడల్లో నుంచి 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతావు. ఎలా స్టార్ట్ చేయండి అంటే, నీకు ఏ చాప్టర్ అయితే ఇష్టమో, నీకు మ్యాట్రిసెస్ అంటే ఇష్టం, మ్యాట్రిసెస్ తో స్టార్ట్ చెయ్యి. కానీ రోజుకి ఒక 100 బిట్లు చెయ్యి. మొత్తం 2500 బిట్లు ఉన్నాయి. 100 బిట్లు చెయ్యి. 20 రోజులు చేస్తే ఈ 2000 బిట్లు ఈజీగా చేస్తావు. ఎన్నైతే అన్ని, ఎన్ని రోజులైతే అన్ని రోజులు. కానీ కంపల్సరిగా నీకు తెలిసినవి, నీకు వచ్చినవి, నువ్వు బాగా విన్నవి, నీకు ఏదైతే టాపిక్ పైన కాన్ఫిడెన్స్ ఉందో వాటిని చెయ్యి. రోజుకి 100 బిట్లు ప్రాక్టీస్ చెయ్యి. గ్యారంటీ మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే అంత పక్కాగా అనాలిసిస్ చేసి ఆ స్కోర్ బూస్టర్ లో ప్రతి మోడల్ కవర్ అయ్యేటట్లు
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ బిట్స్ మీకు ఇచ్చాం కాబట్టి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా. చేయండి. అవి చేస్తే, అవి కాకుండా ఏవైనా వస్తే మీరు అవి చేసిన వాళ్ళు అవి ఏవైనా వచ్చినా కూడా చేయగలుగుతారు. అదే నా కాన్ఫిడెన్స్. 30. తర్వాత కెమిస్ట్రీ అందరికీ ఈజీగా ఉంటుంది కానీ చదవకపోయి ఉంటారు. కానీ ఇప్పటికి కూడా టైం ఉంది. ఫటాఫట్ నోట్స్, ఏ నోట్స్ ఉంటే ఆ నోట్స్, హార్డ్ కాపీ ఉంటే హార్డ్ కాపీ నోట్స్ ముందర పెట్టుకొని చదువు, లేదంటే ఆన్లైన్ లో మన నోట్స్ ఉన్నాయి, నోట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసి స్కోర్ బూస్టర్ క్వశ్చన్స్ చెయ్యి. దీంట్లో 15 మార్కులు వచ్చేటట్టు నీ ప్రిపరేషన్ కొనసాగించు. బిట్స్ ప్రాక్టీస్ చెయ్యి, స్కోర్ బూస్టర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిజిక్స్. మరి ఫిజిక్స్ ని అస్సలు వదిలిపెట్టద్దు. భయపడుతున్నావు కానీ భయాన్ని తీసి పక్కన పెట్టి దాన్ని వదిలిపెట్టకుండా చిన్న చిన్న చాప్టర్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, సింపుల్ హార్మోనిక్ మోషన్, అక్వాస్టిక్స్, ఇట్లా చిన్న చిన్న చాప్టర్లని పట్టుకో. 50% పట్టుకున్నా కూడా నీకు ఒక 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో తీసుకుంటే 35 ఒక 45 ఒక 55 to 60 మార్క్స్ గ్యారంటీ. ఓకేనా? 55 to 60 మార్క్స్ గ్యారంటీగా ఎంపీసీలో వస్తాయి. నువ్వు చేయాల్సింది మ్యాథ్స్ స్కోర్ బూస్టర్, ఫిజిక్స్ స్కోర్ బూస్టర్, కెమిస్ట్రీ స్కోర్ బూస్టర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కా. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి మేము చేశాం కాబట్టి నీకు ఇక్కడ నీ టైం సేవ్ చేయడానికి నేనేం మాట్లాడుతున్నా అంటే స్కోర్ బూస్టరే చెయ్యి. ఆ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి ఆ మోడల్లో దించాం కాబట్టి నీ టైం సేవ్ చేయడానికి నువ్వు పీవైక్యూస్ కంటే ముందుగా స్కోర్ బూస్టర్ చెయ్యి. టైం ఉంటే, నీకు టైం కుదిరితే పీవైక్యూస్ కూడా చెయ్యి. ఇది ఈ విధంగా ఎంపీసీ కవర్ చేస్తూ ఒక 55 to 65 మాక్సిమం 70 వరకు కూడా పోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మినిమం రాసా, మాక్సిమం కూడా పేపర్ స్టాండర్డ్ గా ఉంటే స్కోర్ బూస్టర్ల నుంచి వస్తే మాత్రం 70 గ్యారంటీ పక్కగా. అంటే టాప్ ర్యాంకర్స్ కి వచ్చే మార్కులు మీకైతే వస్తాయి. మరి ఇంజనీరింగ్ విషయానికి వస్తే, సార్ ఇంజనీరింగ్ విషయానికి కూడా క్లియర్ అనాలిసిస్ తో మీకు ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశా, చూడండి. సో ఇక్కడ సి అండ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి 10 నుంచి 12 మార్కులు ఈ సంవత్సరం వెయిటేజ్, ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్. ఓప్స్ త్రూ C++ 9 to 10 మార్క్స్, జావా 10 మార్క్స్, పైథాన్ 10 మార్క్స్, వెబ్ టెక్నాలజీ 10 మార్క్స్. అంటే మీరు బాగా ఇష్టపడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ పైన నీకు పట్టు ఉంది, నీకు లాజికల్ థింకింగ్ పవర్ ఉంది అంటే ఈ పార్ట్ 1 లో గ్యారంటీగా 50 మార్కులు. లేదు సార్ కొద్దిగా ఉంది అని అంటే దీంట్లో వెబ్ టెక్నాలజీ కంపల్సరీ చదువు, పైథాన్ పెద్దగా డెప్త్ గా ఏం అడుగుతలేడు, ఆల్రెడీ పైథాన్ కి ఒక 100 బిట్లు మనం యాప్ లో స్కోర్ బూస్టర్ క్వశ్చన్లు పెట్టాము, ఇవి ఒకటి చదువు. తర్వాత సి అండ్ డేటా స్ట్రక్చర్స్ కూడా టాపిక్ వైజ్ పేపర్లు ఉన్నాయి, అవి చూసుకుంటే ఇక్కడ 3 సబ్జెక్టులు. దాంతో పాటుగా ఇక్కడ దీంట్లో ఈ సబ్జెక్ట్ ని వదిలిపెట్టకు, డిజిటల్ వదిలిపెట్టకు. RDBMS స్టాండర్డ్ గా ఉంటుంది, స్టాండర్డ్ దాటిపోతే నువ్వు చేయలేవు. కానీ స్టాండర్డ్ గా అడిగితే మాత్రం 8 to 10 మార్క్స్ 100% చేయగలుగుతావు. RDBMS ఎంత ఈజీ ఉంటుందో అంత కష్టం అవుతుంది. డేటాబేస్ లింక్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ తో లింక్ అవుతుంది, సిఓ తో లింక్ అవుతుంది. లింక్ చేస్తే నువ్వు ఈ సబ్జెక్ట్ అంత కష్టమైన సబ్జెక్ట్ ఇంకొకటి ఉండకపోవచ్చు, కానీ లింక్ చేయకపోతే మాత్రం 100% దీన్ని స్కోర్ చేయగలుగుతావు. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో 10 to 15 మార్క్స్, డిజిటల్ స్టాండర్డ్ గా ఒక 10 మార్క్స్, సిహెచ్ఎన్ ఒక 10 మార్క్స్, సిఓ నుంచి 10 to 12. ఇక్కడ ఓవరాల్ గా దేని నుంచి హైయెస్ట్ వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఒకటి, సి అండ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు దేంట్లో నుంచి పోతాయంటే వెబ్ టెక్నాలజీ నుంచి తీసిస్తాడు, C++ తీసిస్తాడు, RDBMS లో తగ్గిస్తాడు. ఇది వెయిటేజ్. చూజ్ 6 సబ్జెక్ట్స్. ఫస్ట్ 6 10 రోజులు టార్గెట్ పెట్టుకో. ప్రతి మార్క్ ఎగ్జామ్స్ కి ఫస్ట్ మార్క్ ఎగ్జామ్ లో నేను కంపల్సరిగా ఒక 3 సబ్జెక్టులలో 100% ఆన్సర్ చేయాలి. 30 మార్కుల కంటే దాన్ని ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు చేయాలంటే 3 సబ్జెక్టులు. మార్క్ 1 ఎగ్జామ్ కి 3 సబ్జెక్టులు టార్గెట్ పెట్టుకొని పో. 100% ఆన్సర్ చేయాలి. ఒకవేళ 2, 3, 4 బిట్లు చేయలేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాని కాన్సెప్ట్ నేర్చుకో. మార్క్ టెస్ట్ 2 వస్తుంది కదా, మార్క్ టెస్ట్ 2 ఎగ్జామ్ కి ఒక్క సబ్జెక్ట్ ని యాడ్ చెయ్యి.
అలా మాక్ టెస్ట్ 9 వరకు ప్రీ ఈ సెట్ ఎగ్జామ్ వరకు నువ్వు ఒక 7 సబ్జెక్టులని టార్గెట్ చేసి 100% ఆన్సర్ చేసే విధంగా సబ్జెక్ట్ ని కనుక రివైజ్ చేస్తే నీకు ఇంజనీరింగ్ లో 70 మార్కులు దాటడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీసీలో ఒకవేళ నేను అనుకున్నట్టుగా 70 మార్కులు రాకపోతే 50 అయితే గ్యారెంటీ వస్తాయి. స్కోర్ బూస్టర్ నుంచి 70 + 50 120 మార్క్స్ పక్కా. అంతే, దాట్స్ ఇట్. ఓకే, సో అంటే నేను మాట్లాడుకుని పోతే ఇంకా ఎంతైనా మాట్లాడితే మీ టైం వేస్ట్ అవుతుంది. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ వీడియో ద్వారా మీ భయాన్ని పక్కన పెట్టేయండి అని చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో ద్వారా మాక్ ఎగ్జామ్స్ రాయండి. నో మాక్ ఎగ్జామ్స్, నో ర్యాంక్. మైండ్లో పెట్టుకోండి. ప్రతి మాక్ ఎగ్జామ్ కి నేను చెప్పినట్టు ఈ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఫస్ట్ మాక్ ఎగ్జామ్ కి ఇంకా సమయం ఉంది, 5 రోజుల సమయం ఉంది. ఈరోజు 5 రోజుల సమయం ఉంది. ఈ 5 రోజుల సమయంలో 3 సబ్జెక్టులు, 3 మాట్లాడుతున్నా, 3 సబ్జెక్టులు మాస్టర్ కావాలి. 30కి 30 మార్కులు ఎన్ని వస్తాయి అన్ని, ఎన్ని బిట్లు వస్తాయి అన్ని బిట్లు ఆ మాక్ 1 ఎగ్జామ్ లో 100% ఆన్సర్ చేయాలి. దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి లాస్ట్ ఎగ్జామ్ వరకు. దాని ప్రీవియస్ అట్లనే రివైజ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతా ఉండాలి. యాడ్ చేసుకుంటూ ఇంకొక మాక్ ఎగ్జామ్ కి ఒక్కొక్క సబ్జెక్ట్ ని యాడ్ చెయ్యి. ఎంపీసీకి 40% టైం ఇవ్వు, 60% ఆఫ్ ద టైం ఇంజనీరింగ్ కి ఇవ్వు. ఫైనల్ గా ఒక 2 మార్కులు ఇద్దరికి సేమ్ వచ్చినా కూడా ఆ ఇంజనీరింగ్ మార్కులు 2-3 మార్కులు తేడా వస్తాయి కదా, దాని వల్ల నీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ సేఫ్. ఇంజనీరింగ్ ఫస్ట్ చూస్తారు, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఫైనల్ గా నేను చెప్తున్నా, నో మాక్ ఎగ్జామ్స్, నో ర్యాంక్. ప్రతి మాక్ ఎగ్జామ్ కి 3, 4, 5 సబ్జెక్ట్ ఇట్లా యాడ్ చేసుకుంటూ పో. ప్రతి సబ్జెక్ట్ కి ఫస్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, లాస్ట్ ఇంకా 2-3 ఎగ్జామ్ ఉంటే ఫైనల్ దట్స్ ఇట్. మిగతావన్నీ పైన చూసుకొని పో. కానీ ఆ 7 సబ్జెక్టులు 6-7 సబ్జెక్టులు ఏవైతే సబ్జెక్టులు చూస్ చేసుకుంటావో ఆ సబ్జెక్టులలో మాస్టర్ అయిపోవాలి. మాక్ 5 ఎగ్జామ్ మాక్ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చా. మాక్ ఎగ్జామ్స్ కూడా 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ 1వ తారీఖు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ కి ప్రతి ఎగ్జామ్ కి డే బై డే పెట్టా. 1, 3, 5, 7, 9 4 ఎగ్జామ్స్. ఈ 4 ఎగ్జామ్స్ అయిపోయే లోపల నువ్వు ఏ 7 సబ్జెక్టులలో మాస్టర్ కావాలనుకుంటావో అయిపోవాలంటే. ఇదే మీ జీవితాన్ని అంటున్నా. అంటే మీ ర్యాంక్ ని డిసైడ్ చేసేది ఇదే, మీ కాలేజీని డిసైడ్ చేసేది ఇదే, మీ కాలేజీ మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డే బై డే 7 సబ్జెక్టులు అయిపోవాలంటే. 60% ఆఫ్ ద టైం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కేటాయించు, 40% ఎంపీసీకి కేటాయించు. ఇంకా మాకు ఎగ్జామ్ నెక్స్ట్ 9th అయిపోయినాక 10th నుంచి వరుసగా ఉన్నాయి. 10, 11, 12, 13th, 14th రిలాక్స్ అవ్వు. 14th నాడు కన్ఫ్యూజ్ అవ్వకు. ఏవైతే చదువుకున్నావో, ఏవైతే మాక్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసావో ఆ మాక్ ఎగ్జామ్స్ తప్పిస్తే వేరేవి చదువుకు. ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మళ్ళీ డెప్త్ వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది, కన్ఫ్యూజ్ లేపేస్తుంటుంది. కాబట్టి ఈ 9 ఎగ్జామ్స్ 9 × 200 1800 క్వశ్చన్లు. ఈ 1800 క్వశ్చన్లు అయిపోతే అంతకంటే ముందుగా జరిగిన 10 మార్క్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ 1000 క్వశ్చన్లు, అంతకంటే ముందు జరిగిన 9 మార్క్ 900 క్వశ్చన్లు. అవి ఒక 1900, ఇవి ఒక 1800. ఈ బిట్స్ మాత్రమే ఆ రోజు ఏది 14వ తారీఖు రివైజ్ చేసుకుని ఈ సెట్ ఎగ్జామ్ కి నువ్వు వెళ్ళాలి. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. పక్కా ప్లాన్ అంతే, ఏం లేదు. పక్కా ప్లాన్ 60% ఆఫ్ ద సబ్జెక్టులు ఇంజనీరింగ్ కి, 40% దేనికి. ఫస్ట్ ఎగ్జామ్ కి 3 మాస్టర్ అయ్యి వస్తున్నావు. మాక్ ఎగ్జామ్ కి మాక్ ఎగ్జామ్స్ కంపల్సరీ రాయాలి. 3 గంటలు సరిగ్గా కూర్చోవాలి. 3 గంటలు ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. 3 గంటలు రాసేంత వరకు నీ ఫోన్ లో ఛార్జింగ్ ఉండేటట్టు చూసుకోండి. చిన్న ఫ్యాక్టర్లు ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేస్తాయి, ముందుకు పోనీయవు. బాగా చదివినా సరే ముందుకు పోనీయవు. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క 20 రోజులు స్టెబిలిటీ మెయింటైన్ చేయండి. భయపడకుండా ఉండండి. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుకోండి. నేను ఈరోజు మాట్లాడుతున్నా, రేపు మాట్లాడను కదా. రేపు నువ్వు నీ అందరికీ చెప్పుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టీచింగ్. ఈ 20 రోజులు ఎవరైతే అలవాటు పరుచుకుంటారో వాళ్ళకి పక్కాగా మీ పేరెంట్స్ కి బర్డెన్ కాకుండా 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ గ్యారంటీ. మీ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ అయితే గ్యారంటీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్.